హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? టైము మార్నింగ్ 5:30 అయింది. ఇంకా లైట్స్ కూడా ఆఫ్ చేయలేదు బయట. మార్నింగ్ ఇట్లా కొంచెం అప్పుడప్పుడే తెల్లారుతూ ఉన్నప్పుడు బయట నుంచుంటే భలే చల్లగా భలే గాలి వస్తుంది కదా. ఎంతమందికి ఇట్లా ఇష్టం అట్లా నాకు కమెంట్స్లో చెప్పండి. ఈరోజు 5:30కి లెగిసాను. ఎందుకంటే నాకు వీడియో కనుక షూట్ చేస్తుంటే ఒక అరగంట ముందే లెగవలసి వస్తుంది, లేదంటే చాలా హడావిడి అయిపోద్ది. ఇంకా లేచిన వెంటనే కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇంకా కిచెన్లోకి వచ్చేసి రైస్ అయితే నానబెట్టుకుంటున్నాను. మేము ఒక 1 వీక్ నుంచి బ్రౌన్ రైసే తింటున్నాము. ఇవి నానబెట్టుకుని తినకపోతే రైస్ అస్సలు తినేందుకు వల్ల అవ్వట్లేదు. ఇంకా అందుకని ఒక అరగంట ముందే వాష్ చేసేసుకొని నానబెట్టేసుకుంటాను ఒక అరగంట సేపు. అందులో ఉప్పు కూడా వేసుకుంటున్నాను, లేదంటే అసలు తినబుద్ధి అవ్వట్లేదు. కొంచెం ఉప్పు వేసేసుకొని వండుకుంటాను. ఇంకా ఈరోజు అయితే పప్పుచారు చేస్తున్నాను. ఇంకా దానికోసం అనేసి పప్పు కడిగేసి పప్పు కూడా ఉడకపెట్టేసుకుంటున్నాను. నైట్ అయితే పెసరట్ల కోసం అనేసి పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్నాను. ఇది అప్పటికప్పుడు వేసుకుంటాం కాబట్టి ఇంకా మార్నింగే కడిగేసి మిక్సీ అయితే వేసుకుంటున్నాను. అందులో పచ్చిమిర్చి, అల్లం, సరిపోయినంత ఉప్పు, ఇంకా వాటర్ అయితే వేసుకోక్కర్లేదు. నేను కొంచెమే యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ వేసుకోకపోయినా మెత్తగానే నలిగిపోద్ది. ఇంకా ఈ పిండి నలిగేదానికి ఎక్కువ టైం కూడా పట్టదు. నేను ఇందులోకి కొంచెం బియ్యం కూడా వేసుకుంటాను. ఇంకా మిక్సీ అయితే పట్టేసేసుకున్నాను. దీన్ని అయితే నేను పులిసిపోయిందా కొంచెను అప్పటికప్పుడే వేసేస్తాను. దోసపిండి పెసరపిండి మిక్సీ పట్టడం అయిపోయిన తర్వాత ఇంకా దాంట్లోకి చట్నీ కూడా చేసేసుకున్నాను. ఇంకా ఈరోజు పప్పుచారు చేస్తున్నాను చెప్పాను కదా, దానికోసం చింతపండు అయితే నానబెట్టుకుంటున్నాను. ఇది ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న చింతపండు. నేను ఇక్కడ చింతపండు వచ్చిన దగ్గర నుంచి కొనలేదు. నేను వచ్చిన తర్వాత మొన్న ఇండియా వెళ్ళొచ్చున్నాను కదా, ఇంకా అప్పుడు కూడా ఒక 1 kg తెచ్చుకున్నాను. ఇక్కడ చింతపండు చూడ్డానికి నల్లగా ఉంటుంది. ఇంకా అందుకని నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటాను. చింతపండు నానబెట్టే ముందు ఒకసారి వాష్ చేసుకుంటే అందులో ఉన్నవి ఉంటాయి కదా, డస్ట్ అవైతే పోతాయి. ఇంకా అవి పోయిన తర్వాత వేడి నీళ్ళు వేసి నానబెట్టుకున్నాను. ఇంకా పప్పుచారులోకి కూరగాయలు అయితే కట్ చేసుకుంటున్నాను. నేను పప్పుచారు చేస్తే నా దగ్గర ఉన్న కూరగాయలన్నీ వేస్తాను. ఇప్పుడు నా దగ్గర సొరకాయ, టమాటా, ములక్కాయలు, ఇంకా పచ్చిమిర్చి, క్యారెట్, ఆనియన్స్ ఉన్నాయి. ఇంకా అవైతే కట్ చేసేసుకుంటున్నాను. బ్రౌన్ రైస్లోకి ఇగురు కర్రీస్ అట్లా వండుతుంటే అంతగా కలవట్లేదు. ఇంకా అందుకనే పప్పుచారు ఇట్లాంటి కర్రీస్ చేస్తున్నాను. కూరగాయలు కట్ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా వాటిని ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని ఆ వాటర్లోకి వేసేసి వాష్ చేసుకుంటున్నాను. ఈరోజు అయితే థర్స్డే. ఇంకా మా వారికి ఈరోజు ఒక్కరోజు వెళ్తే ఇంక 2 days హాలిడేస్, వీకెండ్స్. ఇంకా నేను కూరగాయలు అవి కట్ చేసుకుంటూ ఉండగా వాటర్ అతను వచ్చాడు. అయితే హాస్ని నిన్న 2 cans మాత్రమే బయట పెట్టింది. ఇంకా అతనికి ఒక టిన్ను ఖాళీ చేయాల్సి ఉంది, పైకి వెళ్ళేసి రమ్మన్నాను. ఇంకా అతను వచ్చారు. మేమైతే ఇట్లా కూపన్స్ ఇస్తాము. 1 tin వచ్చేసి 1 రియాల్ ఉంటుంది. అంటే ఇప్పుడు 215 రూపాయల పైన ఏమో నడుస్తుంది 1 రియాల్కి. ఎగ్జాక్ట్లీ నాకు ఐడియా లేదు. ఇంకా కూపన్స్ ఇలా కింద పెట్టేసి దాని మీద టిన్ పెట్టేస్తే అతనే వచ్చేసి వేసేసి వెళ్ళిపోతారు. ఇంకా అవి పెట్టేసి వచ్చిన తర్వాత ఇంకా వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నాను. అంత ఎర్లీగా లేచినా కానీ టైం అయితే వీడియో పెట్టుకుంటే హడావిడి అవుతూనే ఉంటుంది. ఇంకా నేను వెజిటేబుల్స్ అవి కట్ చేసుకొని ఇంకా పప్పుచారు అవి కూడా చేసేసాను. ఇంకా పెసరపిండి ఇందాక మిక్సీ వేసుకున్నాను కదా, ఇంకా అవైతే దోశలు వేసేస్తున్నాను మా వారికి టిఫిన్ పెట్టడం కోసం అనేసి. ఇంకా మా వారు బ్రేక్ఫాస్ట్ అదంతా చేసేసి తనకి బాక్స్ అదంతా ప్యాక్ చేసేసాను. ఇంకా తనైతే వెళ్ళిపోయారు. హాస్ని అయితే ఇంకా లేవలేదు. రోజు పొద్దున్నే లెగుస్తుంది ఈ మధ్య. ఇంకా తను లేచిన తర్వాత మేమిద్దరం కూడా టిఫిన్ అయితే తినేసాము. ఇంకా బట్టలు చాలా ఉంటే ఆ బట్టలు అయితే ఫోల్డ్ చేసుకుంటున్నాను. బట్టలు నేను ఐరన్ ఫోల్డింగ్స్ పెట్టుకుంటాను అని చెప్పాను కదా, కాకపోతే ఇవి మడతేయడానికి చాలా టైమే పడుతుంది. ఎంత టైం పట్టిందో అంత నీట్గా ఉంటుంది కబోర్డ్ ఓపెన్ చేస్తే. ఇంకా బట్టలన్నిటిని వాటి మడతేసేసి కబోర్డ్లో అయితే సర్దేసేసాను నీట్గా. హాస్నికి స్నాక్స్ కావాలంట. అయితే ఇంట్లో మరమరాలు ఉన్నాయి.
హాస్నికి ఇట్లా మరమరాలు ఫ్రై చేసి ఇస్తే చాలా ఇష్టము. ఒకవేళ పిల్లలకి డీప్ ఫ్రై ఫుడ్ పెట్టడం ఎందుకు అనుకుంటే ఇట్లా మరమరాలతో కొంచెం ఫ్రై లాగా చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. నాకు తెలిసి ఇది అందరూ చేస్తారని అనుకుంటున్నాను. ఫస్ట్ కడాయి పెట్టేసి స్టవ్ మీద అది వేడైపోయిన తర్వాత కొంచెం ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసేసి అందులో మరమరాలు వేసి ఫ్రై చేసుకోవడమే. ఒకవేళ ఈ ఆయిల్ కూడా అవసరం లేదు అనుకుంటే మరమరాలు ఉట్టిగానే ఫ్రై చేసేసుకోవచ్చు. మరమరాలు కొంచెం వేగిన తర్వాత చాలా అంటే చాలా క్రంచీగా అవుతాయి. అందులో ఆ మరమరాలు వేగిపోయిన తర్వాత దానికి కొంచెం సాల్ట్, సరిపోయినంత కారం అవి ఫ్రై అయిపోయిన తర్వాతే వేసుకోవాలి, లేదంటే ముందే వేస్తే కారం మాడిపోద్ది. అయితే వీటిని సన్న ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎంత కొంచెం సేపులోనే వేగిపోతాయి, మరమరాలే కదా. ఎక్కువ ఫ్లేమ్లో పెట్టేసుకుంటే కలర్ చేంజ్ అయిపోయి మాడిపోతాయి, అప్పుడు తినేప్పుడు కొంచెం చేదుగా తగులుతుంది. వీటిని అస్తమానం వేపుకోవడం ఎందుకు అనుకుంటే ఒకసారి ఫ్రై చేసేసుకొని అవి కొంచెం వేడి చల్లారిపోయిన తర్వాత ఒక ఎయిర్ టైట్గా ఉన్న డబ్బాలో పెట్టేసుకుంటే పాడవకుండా ఉంటాయి. వీటితో మనం చాట్ కూడా చేసుకోవచ్చు. మా హాస్నికి ఇలాగ తింటేనే నచ్చుతుంది. ఇదే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.